చిత్రం 'దిల్ రూబా' దానికి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జనరల్‌గానే 'కిరణ్ అబ్బవరం' కాగుణితం బాగా తనకు కలిసొచ్చినట్టుగా ఉన్నది. చాలా సినిమాలు సక్సెస్ అయినాయి. తన డైలాగ్ డెలివరీ కూడా కొంత ఒక టైప్ టెక్నికల్‌గా ఒక టైప్ ఉంటుంది. చాలా బావుంటుంది తన డైలాగ్ డెలివరీ. సో, బాగా చెప్పాడు. ఇందులో మొదట ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ అవుతది. ఆమె అమెరికా పెళ్లి చేసుకుంటదనుకోండి. విదేశాలకెళ్ళి పెళ్లి చేసుకుంది. తర్వాత బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ అమ్మగారి సలహా మేరకు మంగళూరు వెళ్తుంటాడు హీరో. సిద్ధార్థ రాయ్. సో, మన హీరో కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలోనే డాబా దగ్గర, రెస్టారెంట్ దగ్గర రెండో హీరోయిన్ అయ్యగారికి పరిచయం అవుతుంది. ఆమె కష్టాల్లో ఉంటే అంజలి అనుకుంటాను హీరోయిన్ పేరు. గుర్తుకు రావట్లా. తను అంజలి అనుకుంటాను. రెండో హీరోయిన్ పరిచయం కావటం. అప్పటికే బ్రేకప్ ద్వారా బాగా గాయపడ్డటువంటి మన హీరో గారు థాంక్స్, సారీ మాటలకి దూరం పెట్టేశాడు. సో, ఆ 2 మాటలు వాడాడు. అట్లా గాయపడ్డాడు మన హీరో గారు. సో, ఆ విధంగా ఉంటుంది. ఈ క్రమంలో రెండో హీరోయిన్ పరిచయం అవుతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను ప్రేమిస్తున్నా అని అంటే మనోడు యాక్సెప్ట్ చేయడు. శుభ సందర్భంలో యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఈ 2 లవ్ స్టోరీల్లో ఈ 2 పాయింట్లలో 2 హీరోయిన్ల దీనికి సంబంధించి వచ్చినప్పుడు ఆ రొమాంటిక్ సన్నివేశాలు, లవ్ సన్నివేశాలు మనసుకు అద్దుకునేలాగా ఉన్నాయని చెప్పక తప్పదు. సో, డిస్క్రిప్షన్‌లో కూడా మరింత సమాచారం మీకు రాస్తాను. సో, రెండో హీరోయిన్‌తోని కూడా గ్యాప్ వచ్చినప్పుడు మొదటి హీరోయిన్ అక్కడి నుంచి ప్రెగ్నెన్సీగా ఉండి ఇక్కడికి వచ్చి తన సమస్యను ఎలా పరిష్కరించిందనేది ఉంటుంది. సో, సహజంగానే కిరణ్ అబ్బవరం అంటే గ్రామీణ ప్రాంతాల్లో కల్చర్ ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్‌తో మాట్లాడుకోవటాలుంటాయి. మన మిత్రులతోని మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంటది. ఇవన్నీ ఉంటాయి. సో, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. లవ్ స్టోరీ, రొమాంటిక్ స్టోరీ. సో, లవ్ ఫెయిల్యూర్ స్టోరీ, లవ్ సక్సెస్ స్టోరీ, యూత్‌ఫుల్ మూవీ. డైలాగ్స్ బావుంటాయి. చాలా సినిమాలు. కథాబలం ఉంది. మంచి సంగీతం, నిర్మాణ విలువలు కలిగింది. సో, ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. నాది నా కోణం నుంచిగా భావించండి. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయమని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.